జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 23వ పాసురం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్జం స్వం శృతి సతశిరసిద్ధమజ్జాపయంతి సూచిష్టాయాం సృజనిగలతం యా బాలాత్కృత భుంక్తే గోధా తస్య నమ ఇదమిదం భూయాయావాస్తు భూయః. மாறி மடை முழங்குள் மணிக்கு ரெண்டென்றும் சிறியர் சிங்காறு வித்து வீடித்து வேரி மயர் பொங்குவெப்படும் பேருந்தரி மூறி நிமிர்ந்து முடங்கற்பட்டு போதருமா போலை நீ பூவை பூவண்ண ஊன் கோயல் நின்று போந்தருள் கோப்படியை சிறியர் சிங்காரி திறந்து யாமு வந்து காரியமராய் அருந்து ஏலோ ரேம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈ 23వ పాసురంలో ఆండాళ్ళు తల్లి గోపికలతో కలిసి తమ మనోభీష్టాన్ని స్వామివారికి ఈ విధంగా తెలియజేసింది. వర్షాకాలంలో చలనం లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరికించినట్టు పరిమళమగల తన జూలుని నిక్కపొడుచుకున్నట్లు అటూ నిటూ దొర్లి లేచి తన శరీరంను బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టిన గర్జించి గుహ నుంచి రాజటీవీతో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి సింహరాజము రీతిన వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసమును అలంకరించవలను. అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలను, ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలను అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ళు తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది ఈ విధంగా. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.